Hello everyone, my name is Razia. So in this video we are going to learn about homophones, homonyms and homographs. So మనకి ఇక్కడ ఈ మూడు aspects ని గుర్తుపెట్టుకోవాలి. ఏ మూడు aspects అంటే pronunciation, spelling, meaning. ఈ మూడు aspects ని గుర్తుపెట్టుకుంటే words ని ఎలా categorize చేయొచ్చో తెలుస్తుంది. అంటే ఏవైతే సిమిలర్ వర్డ్స్ ఉంటాయో వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటే ఏమంటారు, వాటి యొక్క స్పెల్లింగ్ సేమ్ ఉంటే ఏమంటారు, వాటి యొక్క మీనింగ్ మీద ఆధారపడి వాటిని ఏమంటారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో వర్డ్స్ ని ఎలా కేటగరైజ్ చేశారు అనేదే హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్. సో హోమో అంటే ఏంటి అంటే సేమ్ ఆర్ సిమిలర్, సేమ్ గా ఉండే వర్డ్స్. అలా ఎందులో సేమ్ ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ లో సేమ్ ఉన్నాయా, లేకపోతే స్పెల్లింగ్ లో సేమ్ ఉన్నాయా, లేకపోతే ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ రెండిట్లో సేమ్ ఉన్నాయా అనేది చూడాలి. నేను ఎందుకు మీనింగ్ గురించి మాట్లాడట్లేదు అంటే మీనింగ్ అనేది ఈ హోమోఫోన్స్ కి, హోమోనిమ్స్ కి, హోమోగ్రాఫ్స్ కి మూడిటికి డిఫరెంట్ గానే ఉంటుంది. ఏ ఒక్కదానికి కూడా మీనింగ్ అనేది సేమ్ గా ఉండదు. సో మనము హోమో అంటే ఇక్కడ చూసేది మాత్రం స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఓకే, ఫోన్. నా హోమో అంటే సేమ్ ఆర్ సిమిలర్. ఫోన్ అంటే ఏంటి, ఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ మీద, సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ రెండు వర్డ్స్ అయితే వాటి సౌండ్ సిమిలర్ గా ఉంటుందో వాటిని హోమోఫోన్స్ అంటారు. ఈజీగా పి తోటి గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే ఫోన్ వచ్చినప్పుడు మనకి వేరే వాళ్ళ సౌండ్ అనేది వినపడుతూ ఉంటుంది. సో సౌండ్ తోటి గుర్తుపెట్టుకోవచ్చు. హోమో అంటే సేమ్ సౌండ్ ఉన్న వర్డ్స్ ని హోమోఫోన్స్ అని అంటారు. నెక్స్ట్ హోమోగ్రాఫ్స్. హోమో అంటే సేమ్, గ్రాఫ్ అంటే ఏంటి, గ్రాఫ్ అంటే డయాగ్రామ్. ఏదైనా సరే డయాగ్రామ్ ని డ్రా చేసేటప్పుడు మనము చేతిని ఉపయోగిస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏదైనా రెండు వర్డ్స్ ని రాసేటప్పుడు రెండు వర్డ్స్ ని సేమ్ గా రాస్తే దాన్ని హోమోగ్రాఫ్ అంటాము. అంటే ఏదైనా రెండు వర్డ్స్ సేమ్ స్పెల్లింగ్ ని కలిగి ఉంటే అప్పుడు హోమోగ్రాఫ్స్ అవుతాయి. సో హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి, ద టూ వర్డ్స్ విచ్ హ్యాస్ సేమ్ స్పెల్లింగ్ ఆర్ కాల్డ్ హోమోగ్రాఫ్స్. సో డయాగ్రామ్ ఆర్ రైటింగ్. నెక్స్ట్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే నిమ్ అంటే ఏంటి అంటే నేమింగ్. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హోమోఫోన్స్ ని, హోమోగ్రాఫ్స్ ని రెండింటిని కలిపితే వచ్చే రిజల్ట్ హోమోనిమ్. అంటే సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. ఈ రెండు సేమ్ గా ఉంటే వాటిని ఏమంటాము అంటే హోమోనిమ్స్ అంటాము. సో మీనింగ్ ఏంటి, సేమ్ గా ఉంటుందా, డిఫరెంట్ గా ఉంటుందా, ప్రతి దానికి మీనింగ్ అనేది డిఫరెంట్ గానే ఉంటుంది. ఇక్కడ మనము సిమిలారిటీని చూడము. అందుకని మీనింగ్ ని మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోయినా ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీనింగ్ అనేది ప్రతి వాటికి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మనం అలా గుర్తుపట్టొచ్చు. సో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనము హోమోఫోన్స్ నుంచి వెళ్దాం. హోమోఫోన్స్ అంటే ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్. ఏదైతే ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుందో, రెండు వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటే హోమోఫోన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సి. ఈ రెండు వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది సేమే, కానీ వీటి స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. చూడండి, ఇక్కడ SEE అని ఉంటే ఇక్కడ SEA అని ఉంది. సో స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. మీనింగ్ ఈసీ అంటే చూడడం, ఈసీ అంటే సముద్రం. సో మీనింగ్ అనేది సేమ్ గా ఉందా, లేదు, మీనింగ్ కూడా ఎలా ఉంది, సో ఎప్పుడైతే మీనింగ్ డిఫరెంట్, స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటే దాన్ని హోమోఫోన్ అని అంటారు. ఇక్కడ మనకి ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూస్తే ఈ రెండిటికి కూడా ఇలా సేమ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ హోమోగ్రాఫ్. హోమోగ్రాఫ్స్ ఎప్పుడైతే రాసేటప్పుడు స్పెల్లింగ్ అనేది ఏం రాస్తాం, మనం స్పెల్లింగ్ ని రాస్తాం. ఏదైనా రెండు వర్డ్స్ రాయాలి అంటే స్పెల్లింగ్ రాయాలి. సో ఎప్పుడైతే స్పెల్లింగ్ రాసేటప్పుడు సేమ్ గా రాస్తామో అప్పుడు వాటిని ఏమంటారు అంటే హోమోగ్రాఫ్స్ అని అంటారు. సో సపోజ్ డెజర్ట్ అండ్
డెజర్ట్. ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి. మనం రాసేటప్పుడు ఎలా రాస్తున్నాము? సేమ్ స్పెల్లింగ్ తోటి రాస్తున్నాము. అయితే స్పెల్లింగ్ అనేది మాత్రం సేమ్ గా ఉంటుంది. అండ్ మీనింగ్ చూద్దాము. మీనింగ్ ఎలా ఉంది? ఈ డెజర్ట్ అంటే, ఒక డెజర్ట్ అంటే ఎడారి అని అర్థం. ఇంకో డెజర్ట్ అంటే ఏదైనా తీపి పదార్థాన్ని డెజర్ట్ అంటాము. సో ఇక్కడ మీనింగ్ ఎలా ఉంది? మీనింగ్ అనేది డిఫరెంట్ గా ఉంది. ప్రొనౌన్సియేషన్ మేబీ సేమ్ ఆర్ డిఫరెంట్. మేజర్ గా మనకి డిఫరెంట్ గా కనపడుతుంది. సో డెజర్ట్. సో దీన్ని హోమోగ్రాఫ్స్ అని అంటాము. నెక్స్ట్ హోమోనిమ్స్. హోమోనిమ్స్ ఎలా ఉంటాయి అంటే వాటి స్పెల్లింగ్ అనేది సేమ్ గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటుంది, కానీ మీనింగ్ అనేది మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింక్. ఇక్కడ మనము ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేస్తేనే మన డిఫరెన్స్ ఉందా? లేదు, సేమ్ గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ గా ఉంటుంది. రాసేటప్పుడు దాని స్పెల్లింగ్ ఎలా ఉంది? సేమ్ గా ఉంది. మరి మీనింగ్ వస్తే మీనింగ్ ఎలా ఉంది అంటే ఒక సింక్ అంటే మునిగిపోవడం, ఇంకో సింక్ అంటే మనము పాత్రలు తోమడానికి యూజ్ చేసే టబ్ అన్నమాట. దాన్ని సింక్ అంటారు. సో ఇలా మనము ఎప్పుడైతే మీనింగ్ ఒకటి డిఫరెంట్ గా ఉండి సేమ్ స్పెల్లింగ్ తోటి సేమ్ ప్రొనౌన్సియేషన్ తోటి ఉంటే వాటిని హోమోనిమ్స్ అని అంటారు. సో లెట్స్ సీ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. Homophones. Phones means pronunciation. Just remember P to P, pronunciation. Now moving to the first example, loose. Pronunciation. ఈ లూస్ అంటే ఒక లూస్ అంటే పోగొట్టుకోవడం. లూస్, దీన్ని కూడా లూస్ అనే చదువుతాం. ఈ లూస్ అంటే వదులైన. సో మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అదే ప్రొనౌన్సియేషన్ చూస్తే రెండిటికి సేమ్ గా ఉంటుంది, కానీ స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్. సో స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉండి మీనింగ్ డిఫరెంట్ గా ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్ గా ఉంటే దాన్ని హోమోఫోన్స్ అని అంటాము. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ బేర్ అంటాము. సో బే ఇక్కడ దాకా ఆపేయాలి, ఆర్ని ప్రొనౌన్స్ చేయకూడదు. ఈ బేర్ అంటే మోయడం లేదా భరించడం. ఇంకో బేర్ అంటే దీన్ని బేర్ఫుట్, వితౌట్ అని అర్థం. ఇక్కడ బేర్ అంటే ఈ బేర్ని ఒక యానిమల్ నేమ్, ఒక యానిమల్ యొక్క పేరుని బేర్ అంటాం. నెక్స్ట్ బై అంటే కొనుక్కోవడం. ఈ బై అంటే వీడ్కోలు చెప్పడం. ఈ బై అంటే ద్వారా, దాని ద్వారా, ఒక దాని ద్వారా ఏదైనా సంథింగ్. ఓకే, దాన్ని బై. నెక్స్ట్ టు ఈ మూడింటిని కూడా మనము ఒకేలాగా ప్రొనౌన్స్ చేస్తాము, సేమ్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ సన్ అంటే కొడుకు. సన్ అంటే సూర్యుడు. సో ప్రొనౌన్సియేషన్ ఈస్ సేమ్ బట్ ద స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్ అండ్ మీనింగ్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ ప్రిన్సిపల్. చూడండి, ప్రిన్సిపల్లో ఇక్కడ మనము ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ గా ఉంటుంది, వీటి స్పెల్లింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, మీనింగ్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ అంటే ప్రధానోపాధ్యాయుడు అని, ఈ ప్రిన్సిపల్ అంటే సూత్రం, ఏదైనా సూత్రం, దాన్ని ప్రిన్సిపల్ అంటాము. నెక్స్ట్ సి. నెక్స్ట్ కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్ LI వస్తేనేమో దాన్ని ఎవరైనా పొగడ్డం, ఏదైనా అభినందించడం, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. అదే మనకి LE వచ్చిందనుకోండి, ఈ కాంప్లిమెంట్ అంటే ఎవరైనా తోడుగా ఉండడం, ఎప్పుడు తోడుగా ఉండే వాళ్ళని కాంప్లిమెంట్ అంటారు, నౌన్. సో ఫర్ ఎగ్జాంపుల్, మోదీ ఈజ్ అ కాంప్లిమెంట్ ఆఫ్ అమిత్ షా అంటే ఎప్పుడు వాళ్ళిద్దరు తోడుగా ఉంటారు, ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ అమిత్ షా. సో కాంప్లిమెంట్ అంటే ఎప్పుడు తోడుగా ఉండే వాళ్ళని కాంప్లిమెంట్ అంటారు. నెక్స్ట్ స్టేషనరీ. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, NERY అంటేనేమో ఏదైతే మనము బుక్స్, పెన్స్ అన్ని కొనుక్కుంటామో ఆ షాప్ ని స్టేషనరీ అంటాము.
ఈ స్టేషనరీ ARY వచ్చిందనుకోండి, ఎక్కడ కదలకుండా ఒకే స్థానంలో ఉండేదాన్ని స్టేషనరీ అంటాము, స్థిర. ఓకే, సో ఈ స్పెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. మనకి స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్లో కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ అంటే పిండి, ఈ ఫ్లవర్ అంటే పువ్వు. సో ప్రొనౌన్సియేషన్ అనేది రెండింటికి సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్. మార్నింగ్, దీన్ని కూడా మార్నింగ్ అనే చదువుతాం. ఈ మార్నింగ్ అంటే శోకం, లామెంటేషన్, ఏడవడం, బాగా ఏడవడం. ఈ మార్నింగ్ అంటే ఉదయం. నెక్స్ట్ స్వీట్. దీన్ని స్వీట్ అని చదవాలి. ఇది కూడా స్వీట్. ఈ స్వీట్ అంటే గదుల యొక్క వరుస. అపార్ట్మెంట్లో కానీ హోటల్స్లో కానీ అన్ని రూమ్స్ అనేవి వరుసగా ఉంటాయి. సో అప్పుడు దీన్ని ఏమంటారు అంటే స్వీట్ అంటాము. నెక్స్ట్ ఈ స్వీట్ అంటే తీపి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రమ్ ది ఏ, ఎయిర్. ఎయిర్ అనాలి. ఈ ఎయిర్ అంటే గాలి. ఈ ఎయిర్ అంటే వారసుడు, వారసుడిని ఎయిర్ అంటాం. యాంటీ. యాంటీ అంటే ఏంటి అంటే, ఈ యాంటీ అంటే పూర్వం, పూర్వకాలం, బిఫోర్ 19th centuryని యాంటీ అంటాము. ఈ యాంటీ అంటే ఆపోజిట్. నెక్స్ట్ బీ. ఈ బీ అంటే ఉండడం. ఈ బీ అంటే తేనెటీగ, ఇన్సెక్ట్. బై. బై, వి హావ్ సీన్ దిస్. సెంట్. భూమిని కొలిచేటప్పుడు సెంట్ అనే ఒక యూనిట్ అన్నమాట. ఇది ఒక యూనిట్. ఈ సెంట్ అంటే ఏంటి అంటే పర్ఫ్యూమ్. నెక్స్ట్ కోర్స్. ఏదైనా రఫ్గా ఉండే మెటీరియల్ని కోర్స్ అంటాం. అదే ఈ కోర్స్ అంటే ఏదైనా ప్రోగ్రామ్, మనం కాలేజ్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం, కొన్ని కోర్సెస్ చేస్తూ ఉంటాం, దాన్ని కోర్స్ అంటాము. నెక్స్ట్ డ్యామ్. ఈ డ్యామ్ అంటే ఆనకట్ట. అదే ఈ డ్యామ్ అంటే ఏదైనా చెడు జరిగినప్పుడు డామెట్ అంటూ ఉంటాం కదా, అప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు అంటూ ఉంటాం. సో రెండింటిని ప్రొనౌన్సియేషన్ సేమ్. నెక్స్ట్ డై. ఈ డై అంటే చనిపోవడం. ఈ డై అంటే కలరింగ్, కలర్ చేయడం, కలరింగ్ ఇవ్వడం. నెక్స్ట్ ఫేర్. ఫేర్. ఈ ఫేర్ అంటే ఏంటి అంటే అందంగా ఉండడం. ఈ ఫేర్ అంటే రేట్స్. నెక్స్ట్ ఫ్లవర్. ఫ్లవర్. హీల్. హీల్. ఈ హీల్ అంటే ఏదైనా నయం కావడం. ఈ హీల్ అంటే కాలి యొక్క మడమ. నెక్స్ట్ హిమ్. హిమ్ అంటే అతను. దీన్ని కూడా హిమ్ అని చెబుతాం. ఈ హిమ్ అంటే ఏంటి? కీర్తనలు. ఆవ. ఆవ. దీన్ని ఆవ అని చదువు. గంట. ఈ అవర్ అంటే మనం. ఆయల్. ఆయల్. దీన్ని ఎలా చదువుతాం? ఆయల్ అని చదువుతాం. సో ఈ ఆయల్ అంటే ఏంటి అంటే ఏదైనా రెండిటి మధ్య ఉండే ఒక స్పేస్. రెండు కబోర్డ్స్ కానీ, ఏదైనా ఫర్నిచర్ కానీ, ఏదైనా సామాన్ కానీ రెండు ఇరువు వైపులా ఉండి మధ్యలో కొంచెం నడవడానికి స్పేస్ ఉంటే ఆ స్పేస్ని ఆయల్ అంటాము. ఇలాంటి స్పేసెస్ని మనం ఎక్కడ చూస్తాము అంటే షాపింగ్ సెంటర్స్లో, లేకపోతే రెస్టారెంట్లో. ఇలాంటి స్పేస్ని కంటిన్యూస్ స్పేస్ అన్నమాట, మధ్యలో ఉంటుంది నడవడానికి. అటు ఇటు ఏమైనా ఉంటాయి, మధ్యలో కొంచెం ఒక స్పేస్ ఉంటుంది నడవడానికి. ఆ స్పేస్ని ఆయల్ అంటాము. ఎయిర్ప్లేన్లో కూడా మనకి అటు ఇటు సీట్స్ ఉంటాయి, మధ్యలో నడవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఏమంటారు అంటే ఆయల్ అంటారు. నెక్స్ట్ ఈ ఆయల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఐలాండ్. ఐలాండ్ని ఆయల్ అంటాము. దీన్ని ఐస్లాండ్ అనకూడదు, ఐలాండ్ అని చదవాలి. నెక్స్ట్ బేర్. 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 ఇక్కడ ఇలా చదవాలి. నెక్స్ట్ బ్రేక్. బ్రేక్. ఈ బ్రేక్ అంటే వెహికల్స్లో ఉండేది. ఈ బ్రేక్ అంటే రెస్ట్ తీసుకోవడం మధ్యలో. నెక్స్ట్ సెల్. సెల్ అంటే ఒక స్మాల్ రూమ్ని సెల్ అని అనొచ్చు, లేకపోతే లాకప్ని సెల్ అని అనొచ్చు, లేకపోతే బ్యాటరీస్ని సెల్ అని కూడా అనొచ్చు. ఈ సెల్ అంటే అమ్మడం. నెక్స్ట్ సీరియల్. ఈ సీరియల్ అంటే ధాన్యాలు. ఈ సీరియల్ అంటే నాటికలు. నెక్స్ట్ కాంప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్. వీ హ్యావ్ సీన్ దిస్. దిస్ ఇస్ అభినందన ఆర్ పొగడ్త. దిస్ ఇస్ తోడుగా ఉండే వ్యక్తి. నెక్స్ట్ డియర్. డియర్. ఈ డి అని చదవాలి. ఈ డియర్ అంటే జింక, యానిమల్.
ఈ డియర్ అంటే ప్రియమైన. నెక్స్ట్ ఐ ఐ ఇది తెలుసు మనకి. ఫర్ 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 అని చెప్తాం. ఈ ఫర్ అంటే యానిమల్స్ మీద ఉండే స్మూత్ హెయిర్ని హెయిర్ని ఫర్ అంటాము. ఈ ఫర్ అంటే దేవదారు వృక్షం, ఒక ట్రీ పేరు, ఇది ఫర్. నెక్స్ట్ హెయిర్ 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 అంటే ఈ హెయిర్ అంటే వెంట్రుకలు, ఈ హెయిర్ అంటే కుందేలు. హియర్ హియర్ ఈ హియర్ అంటే వినడం, ఈ హియర్ అంటే ఇక్కడ అని అర్థం. సో స్పెల్లింగ్ అనేది డిఫరెంట్, మీనింగ్ అనేది డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ హోల్ 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 అంటే రంధ్రం, ఈ హోల్ అంటే మొత్తం. ఐడల్ ఐడల్ ఈ ఐడల్ అంటేనేమో ఏమి పని లేకుండా లేజీగా ఉండే వాళ్ళని ఐడల్ అంటాము. ఈ ఐడల్ అంటేనేమో ఏదైనా మూర్తి, ఐడల్ గణేష్ ఐడల్ అంటాం కదా, ఐడల్స్ ఐడల్. నెక్స్ట్ ఇన్ ఇన్ నాట్ నాట్ ఈ నాట్ అంటేనేమో ముడి వేయడం, ఈ నాట్ అంటే కాదు. మేడ్ ఏదైనా చేయడం, మేడ్. వర్కర్స్ని మనము మేడ్ అని పిలుస్తాము. మీట్ ఫ్లెష్ని మీట్ అంటాము. ఈ మీట్ అంటే కలవడం. నన్ ఎవరు కాదు, నన్ అంటే ఆడ సన్యాసి లేదా సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని నన్ అని పిలుస్తారు. వన్ ఈ వన్ అంటే ఒకటి, ఈ వన్ అంటే గెలవడం. పీస్ ఈ పీస్ అంటే ఏదైనా ఒక ముక్క, ఈ పీస్ అంటే ప్రశాంతత. నెక్స్ట్ పో అంటే పేదరికం, ఈ పో అంటే ఏదైనా పోయటం. నెక్స్ట్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ సీన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ రీల్ ఈ రీల్ అంటే ఏదైనా రోల్ని రీల్ అంటాము. ఈ రీల్ అంటే రీల్ అని చదువుతాము, రీల్ వాస్తవం. నెక్స్ట్ నైట్ ఈ నైట్ అంటే రాత్రి, నైట్ అంటే మంత్రి. నో ఇది తెలుసుకోవడం, ఇది కాదు. మేల్ మనకి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, దాని పేరు మేల్. ఈమెయిల్ మగవారు. మార్నింగ్ అని చదువుతాం. ఈ అంటే తెడ్డు. షిప్ని నడపడానికి యూజ్ చేస్తాం కదా, ఒక స్టిక్ ఉంటుంది, దాన్ని తెడ్డు అంటాం. నెక్స్ట్ పేర్ ఈ పేర్ అంటే ఫ్రూట్ నేమ్, ఇది జత. ప్లేన్ నునుపుగా ఉండే మైదానం, ప్లేన్ ఎయిర్ప్లేన్. ప్రే ఈ ప్రే అంటేనేమో ప్రార్థించడం, ఈ ప్రే అంటేనేమో వేటాడే జంతువు. నెక్స్ట్ ప్రాఫిట్ దీన్ని కూడా ప్రాఫిటే అంటాం, ప్రవక్త. ఈ ప్రాఫిట్ లాభం. రైట్ యూజ్డ్ ఇన్ డిరెక్షన్. రాయడం. నెక్స్ట్ రూట్ ఈ రూట్ అంటే ప్లాంట్స్లో ఉండేది రూట్, వేర్లు. రూట్ దారి. సి సర్వ్ ఈ సర్వ్ ఈజ్ రిలేటెడ్ టు స్టిచ్చింగ్. షోర్ ఖచ్చితంగా. నెక్స్ట్ సమ్ కొన్ని. నెక్స్ట్ సమ్ అని ప్రాబ్లం కూడా అంటాము. నెక్స్ట్ స్టేర్ మెట్లు. స్టేర్స్ ఉంటాయి కదా, ఈ స్టేర్ అంటే అదే పనిగా చూడడం, ఒకదాన్ని అలాగే చూడడం, దాన్ని స్టేర్ అంటాం. స్టీల్ దొంగలించడం, ఈ స్టీల్ మటీరియల్. టేల్ ఈ టేల్ అంటే తోక, ఈ టేల్ అంటే అ షార్ట్ స్టోరీ, ఒక చిన్న స్టోరీని టేల్ అంటాము. నెక్స్ట్ టు వీ హ్యావ్ సీన్. వేస్ట్ అంటే నడుము, ఈ వేస్ట్ వ్యర్థ పదార్థం. వే అంటే దారి, ఈ వే అంటే భారాన్ని చూడడం. నెక్స్ట్ వేర్ ఈ వేర్ అంటే వేసుకోవడం, బట్టలు వేసుకుంటాం కదా, వేర్. నెక్స్ట్ వేర్ అంటే ఇక్కడ. సేల్ ఈ సేల్ అంటే మనము షిప్స్లో మనకి ఒక
క్లాత్ అనేది కనబడుతూ ఉంటుంది, దాన్ని సేల్ అంటాము. సీమ్, సీమ్, ఈ సీమ్ అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కనబడుతూ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ కి రిలేటెడ్ వర్డ్ అనమాట ఇది. సీమ్, సీమ్ అంటే అలా కనబడుతున్నావు, యు సీమ్ లైక్ అంటాం కదా, ఈ సీమ్ చూడడం, కనబడడం. సైట్, ఇది కూడా చూడడం. ఈ సైట్ అంటే ఏదైనా లొకేషన్, ఏదైనా స్థలం. సోల్, ఈ సోల్ అంటేనేమో ఏదైనా ఒకే ఒక సోల్, ఈ సోల్ ఆత్మ. సన్, సన్, స్టేషనరీ, స్టేషనరీ, ఆల్రెడీ వీ హ్యావ్ సీన్. స్వీట్, స్వీట్, దేర్, దేర్, దిస్ ఇస్ ఈజీ రైట్. దేర్ అంటే వాడిది, దేర్ అంటే అక్కడ. నెక్స్ట్ టో, టో, ఈ టో అంటే బొటన వేలు, అది ఈ టో అంటే పుల్, లాగడం, లాగడాన్ని టో అంటాము. వెయిట్, వెయిట్ చేయడం, వెయిట్ భారం. వీక్, ఈ వీక్ అంటేనేమో నీరసంగా ఉండడం, ఈ వీక్ అంటేనేమో వారం, వారాలు. ఓకే, సో ఇవి లిస్ట్ ఆఫ్ హోమోఫోన్స్. ఎన్నైతే ఉన్నాయో నాకు పాసిబుల్ అయినన్ని నేను మీకు చెప్పాను. సో హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.